అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. దాకా బైకులు దాటి ఈ రోజు 11-12 గంటలకల్లా నది ఫుల్ అయిపోయింది. రైతులు అందరూ సంతోషంగా నారుమళ్ళు నాట్లు వేసుకుంటున్నారు. తుంగభద్ర నది ఫుల్గా అయిపోవడం వల్ల అందరూ కూడా సంతోషంగా లేబర్ని తీసుకొచ్చి కోసికి మండలం నుంచి అందరినీ లేబర్ని తీసుకొచ్చి నాట్లు వేయించుకుంటున్నారు. ఇక్కడగా నిన్న 3 గంటలకు అందుకున్నాయి, ఈ రోజు ఫుల్ అయిపోయినాయి. నిన్న చాలా తక్కువగా ఉన్నాయి, ఈ రోజు మొత్తం బ్లాక్ అయిపోయింది. అంతా నారే సార్, నారే. నేను కోసిగి తహసీల్దార్గా పనిచేస్తున్నాను, కర్నూలు జిల్లా. ఇది మనకు హొస్పేట్ డ్యామ్ బళ్ళారి నుంచి మనకు 22వ తేదీ నుంచి గేట్లు ఓపెన్ చేసినారు. 22వ తేదీ నుంచి గేట్లు ఓపెన్, ఈ రోజుకు మనకు మొత్తం 28 గేట్లు ఓపెన్ అయింది. 83,969 83,916 క్యూసెక్ నీళ్లు ఇప్పుడు మనకు ప్రవహిస్తుంది. ఇక్కడ మనకు నిన్న రాత్రి కూడా ఇది ఓవర్ఫ్లో కాలేదు ఇక్కడ ఆర్డీఎస్ ఆనకట్ట పైన. ఇప్పుడు తెల్లవారు నుంచి ఇంకొక 3 అడుగులు నీళ్లు పెరిగి మొత్తం 15 అడుగుల మేరకు నీళ్లు పోతున్నది. గ్రామస్తులందరినీ హెచ్చరించడం జరిగింది. ఎవరు కానీ చిన్న చిన్న పడవలు వేసుకొని చేపల కోసం కానీ ఏ వేటకు కానీ రాకూడదని ఖచ్చితంగా చెప్పినాము. వెళితే క్రిమినల్ కేసులు పెడతామని కూడా చెప్పడం జరిగింది. తర్వాత ఈ మోటార్లు పంపులు ఏమన్నా ఉంటే దాన్ని కూడా తీసేయమని చెప్పడం, తీసివేయడం కూడా జరిగింది. పైప్ లైన్ ఏదైనా ఉంటే దాన్ని మళ్ళీ తీసుకెళ్ళమని కూడా చెప్పడం జరిగింది. ఇంకా ఒక 60,000 క్యూసెక్ల నీళ్లు ఈ పరివాహక ప్రాంతంలో వచ్చే ఆస్కారం ఉందని మనకు తుంగభద్ర డ్యామ్ నుంచి అధికారులు చెప్తున్నారు. సో ఇంకా ప్రవాహం పెరిగే కొద్దీ మనకు తెలియకుండానే అది ప్రవాహం మన నీళ్ళ నుంచి లాక్కెళ్ళిపోతుంది. కాబట్టి ఎవరు దయచేసి నీటిలోకి దిగవద్దని మళ్ళీ హెచ్చరిస్తున్నాము. ఈ రోజు కూడా మళ్ళీ ఇంకొకసారి గ్రామస్తులందరికీ దండోరం మూలకంగా, మైక్ మూలకంగా మళ్ళీ ఇంకోసారి మా గ్రామ పరిపాలనా అధికారులు, గ్రామ తెల్లారులు ఇక్కడ అందరికీ తెలియజేస్తారు. కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండవలసింది. గ్రామము నుంచి మనకు 1/2 కిలోమీటర్ దూరంలో నది ఇక్కడ ఉంది మనకు, ఇది అగసనూరు గ్రామం నుంచి. సో అక్కడక్కడ లోతట్టు ప్రాంతాలు ఉంటాయి. దయచేసి మీరు దిగకండి, నదిలో దిగకండి. ప్రవాహం కొంచెం ఉధృతంగా ఉంది. ఇప్పుడు నిన్న నైట్ నుంచి ఇప్పటికే మనకు 5 అడుగులు నీళ్లు పెరిగిపోయింది. ఇంకా ఒక 60,000 క్యూసెక్లు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి నదిలో దిగితే మనకు తెలియకుండానే కొట్టుకుపోయే ఛాన్స్ ఉంది. దయచేసి ఎవరు నదిలో దిగవలసిన మరో ఒకసారి హెచ్చరిస్తున్నాము. వాటర్ పెరిగే అవకాశం ఖచ్చితంగా ఉంది. ఇంకా 60,000 క్యూసెక్లు వదిలే అవకాశం, ఎందుకంటే అక్కడ హొస్పేట్ డ్యామ్కు ఇన్ఫ్లో దండిగా ఉంది. కాబట్టి మనకు వాళ్ళు ఆటోమేటిక్గా అవుట్లో వదిలేస్తారు. ఇంకా 4 గేట్లు ఓపెన్ చేసే అవకాశం ఉంది. ఇప్పుడు 28 గేట్లు ఓపెన్ చేశారు 32లో, ఇంకా 4 గేట్లు ఓపెన్ చేసే అవకాశం ఉంది. మొత్తం 32 గేట్లు. ఇప్పుడు 20 గేట్లు, ఒక్కొక్క గేటు 2.5 అడుగు ఉన్న 20 గేట్లు వదిలినారు. 1 అడుగు ఉన్న 8 గేట్లు వదిలినారు. మొత్తం 28 గేట్లు వదిలినారు 32 గేట్లు కాను. సో ఇంకా అక్కడ ఇన్ఫ్లో పెరిగితే ఇంకొక 4 గేట్లు కూడా వదిలే ఛాన్స్ ఉంది. కాబట్టి నీరు ఉధృతంగా ప్రవహించే అవకాశం ఉంది. కాబట్టి గ్రామస్తులు దయచేసి నదిలో దిగకండి. మీరు మేకలు కానీ, గొడ్లు కానీ, పశువులు కానీ ఏది తీసుకెళ్ళి అక్కడ వెళ్ళకండి. చేపల వేటకు కూడా వెళ్ళవద్దని మళ్ళీ ఇంకోసారి మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తున్నాను. ఆనకట్ట దగ్గర కొన్ని రోజుల క్రితం నీళ్లు తాగడానికి చాలా ఇబ్బందిగా ఉండేది. ఇప్పుడు తుంగభద్ర నది చాలా వివస్థంగా ప్రవహిస్తుంది. చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ రైతులకు ఇబ్బందులు పడే కొన్ని రోజుల క్రితం, ఇప్పుడు మా రైతులకు చాలా సంతోషంగా ఉంది. ఇంకా ముందు కూడా రైతులకి చాలా సంతోషంగా ఉంటుంది నీళ్ళు రావడం కోసం. నీళ్ళ గురించి మాకు గొడవలు అయినా అదేం పట్టించుకోకుండా మాకు రైతులకు పంటలు బాగా పండాలని కోరుకుంటూ మాకు నీళ్ళు వస్తే చాలా అన్నట్లుగా ఉంది. వచ్చినాయి, మాకు సంతోషంగా ఉంది. కలిసిమెలిసిగా మాకు ఇక్కడ పత్తి, వరి అన్ని నాటు వేసుకొని నీళ్ళుంటే మాకేం ఇబ్బంది లేదు. నిన్న 4:30 గంటలకు పడేవు. ఇన్ని రోజులు బరే నది. ఇప్పుడు రైతు సంతోషం మీద ఉంది. అంత బాగా నిదానంగా ఉంది జనము. ఇప్పుడు చాలా మోటార్లు గీటర్లు రైతులు నీళ్ళు లేక అట్లా నీళ్ళకు యావ ఉండలేదు. పశువులకి నీళ్ళు ఉండలేదు, మనుషులకి నీళ్ళు ఉండలేదు. ఇప్పుడు నది వచ్చిన దానికి నిన్న 4:30 గంటలకి ఇది రాళ్ళబండ నది కట్టకు పడినావు. సంతోషంగా ఉన్నావు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.